హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారు మీరంతా? నేనే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో టేస్టీ టమాటో పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అయితే ఇది మనకి 1.5 మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది. అయితే దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేను 1 kg టమాటోస్ అనేవి తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని తుడుచుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేద్దాం. అయితే ముందుగా ఒక 4 to 5 టేబుల్స్ ఆయిల్ అనేది తీసుకొని హీట్ అయిన తర్వాత ఈ యొక్క టమాటో పీసెస్ని ఇందులో యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకుందామండి. అయితే ఒకసారి చూసినట్లయితే మూత తీసుకొని ఇందులో టమాటాలో ఉన్నటువంటి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. ఆ విధంగా మనం బాగా ఫ్రై చేసినట్లయితే పచ్చడి పాడవకుండా మనకి నిల్వ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు దీని ముందుగా ఏంటంటే ఒక కళాయి తీసుకొని ఇందులో 1.5 స్పూన్ మెంతులు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దోరగా ఫ్రై చేసుకోవాలి, మరి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకొని దీన్ని మనం మిక్సీ చేసుకోవాలండి. దీన్ని లాస్ట్లో మనం ఈ యొక్క పచ్చడిలో కలుపుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు నేను మిక్సీ చేస్తున్నాను. ఈ విధంగా మిక్సీ చేసి ఒక పక్కన పెట్టుకోండి. అయితే మన టమాటో పీసెస్ ఎంతవరకు వచ్చినాయో చూద్దాం. చూస్తున్నారు కదా, ఆయిల్ సపరేట్ అవుతూ మనకి కొద్దిగా స్టిక్కీగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటప్పుడు మనకి ఏంటంటే టమోటాలన్నీ బాగా అయినట్టు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ చేసుకోవాలండి. అయితే ఇక్కడ మీరు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మిక్సీ చేసిన తర్వాత కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, ఆవాల పొడి యాడ్ చేసుకోండి. 1 కప్ కారాన్ని యాడ్ చేయండి. అది మీ ఇష్టమైన కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఉంచాలండి. చూస్తున్నారు కదా, ఎక్కడ ఉండలు లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే కనుక మీరు టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ తాలింపు కోసం ఎండుమిర్చి, అదేవిధంగా వెల్లుల్లి, కరివేపాకు తీసుకున్నానండి. వెల్లుల్లి అనేది ఎక్కువ తీసుకోండి. ఆయిల్ హీట్ చేసుకొని వెల్లుల్లి ముందుగా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయినట్లయితే ఎక్కడ వాటర్ లేకుండా వెల్లుల్లిలో వాటర్ అంతా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేయండి. ఎండుమిర్చి, వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకుని క్లీన్ చేసిన కరివేపాకును కూడా యాడ్ చేయండి. యాడ్ చేసేటప్పుడు కొంచెం తులుతుంది, జాగ్రత్త. ఈ విధంగా మనం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి టమాటో పేస్ట్లో ఈ యొక్క దీన్ని యాడ్ చేయండి. టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అయితే ఈ పచ్చడి మనకి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా దోశ, ఇడ్లీ, ఇలా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఏదైనా కర్రీ చేయలేము అనుకున్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకున్నట్లయితే మనకి అప్పటికప్పుడు మనం రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.